10 students of class 10th took part in a mathematics quiz. If the number of girls is 4 more than the number of boys, find the number of boys and girls who took part in the quiz. 10th class రూమ్ లో అంట ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారంట. వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ క్విజ్ లో పార్టిసిపేట్ చేశారు. అలా ఉంటే కనుక గర్ల్స్ ఎంతమంది ఉన్నారో బాయ్స్ ఎంతమంది ఉన్నారో హింట్ ఇస్తున్నాడు ఇక్కడ. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than the number of boys, బాయ్స్ ఎంతమంది ఉన్నారో దానికన్నా 4 ఎక్కువ ఉన్నారంట గర్ల్స్. ఇప్పుడు బాయ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ ఉన్నారనుకో, గర్ల్స్ ఎంతమంది ఉన్నారంట 14 మెంబర్స్ ఉన్నారంట. అలా ఉంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతమంది ఉన్నారని చెప్పట్లేదు నేను. అలా ఉంటే కనుక ఎగ్జాక్ట్గా కనుక్కోమంటున్నాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమందో అండ్ గర్ల్స్ ఎంతమందో హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్. క్విజ్లో ఎంతమంది పాల్గొన్నారు, బాయ్స్ ఎంతమంది పాల్గొన్నారు, గర్ల్స్ ఎంతమంది పాల్గొన్నారో చూద్దాం. సో ఈ సమ్ అనేది చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. చాలా సింపుల్గా ఉంటుంది. రండి ఈ వీడియోలోకి వెళ్ళి ఈ సమ్ యొక్క సొల్యూషన్ చూద్దాం. ఓకే, గివెన్ రాస్తున్నాను చూడండి. గివెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ క్విజ్. క్విజ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఈజ్ ఈక్వల్ టు 10 మెంబర్స్ అని వాడే ఇచ్చాడు. సో 10 మెంబర్స్ అని రాస్తున్నాను. సో మనకి గర్ల్స్ ఎంతమందో తెలియదు, బాయ్స్ ఎంతమందో తెలియదు. సో అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లెట్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే లెట్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బాయ్స్ అని రాస్తున్నాను. అంటే ఎక్స్ మెంబర్స్ ఉన్నారని, అండ్ గర్ల్స్ వచ్చి వై గర్ల్స్ అంటే వై మెంబర్స్ ఉన్నారంటే నేను తీసుకుంటున్నాను. ఓకే, లెట్ నెంబర్ ఆఫ్ బాయ్స్, ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఎక్స్ మెంబర్స్, లేకపోతే నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఏం రాస్తాను, నెంబర్ ఆఫ్ గర్ల్స్. సో లెట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుంటున్నాను. అంటే అర్థమైందా మీకు? బాయ్స్ని ఎక్స్ అనుకుంటున్నాను అండ్ గర్ల్స్ వై మెంబర్స్ ఉన్నారని అనుకున్నాను అనమాట. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, బాయ్స్ ఎక్స్ అనుకున్నాను, గర్ల్స్ వై అనుకున్నాను కదా. ఇప్పుడు మనం సమ్ నుండి మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంట క్లాస్ రూమ్లోని, అంటే క్విజ్కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది, 10 మెంబర్స్. సో అకార్డింగ్ టు గివెన్ సమ్ ప్రకారం మీకు ఏం అర్థమైంది? సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమందో మొత్తం కలిపితే ఎంత అంట, 10 మెంబర్స్ అంట. సో అదే మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఎక్స్ బాయ్స్ మెంబర్స్ ఉంటే, వై అనే మెంబర్స్ గర్ల్స్ ఉంటే, మొత్తం కలిపితే ఎంత అంట 10 అనమాట. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ ఇంకొకటి కూడా అంటున్నాడు, ఫ్రమ్ గివెన్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఫ్రమ్ గివెన్ నుండి ఏమంటున్నాడు, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారో దానికన్నా 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారనమాట. ఓకేనా, 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్. ఓకేనా, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్, ఇక్కడ కామా పెట్టుకుంటే మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. ఈజ్ దగ్గర ఆగండి. ఎంతమంది ఉన్నారంట, 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్. ఓకేనా. సో ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకోండి, సెకండ్ సమ్ మీకు ఇక్కడే సొల్యూషన్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఏం రాస్తానంటే దీన్ని ఈక్వేషన్ ఫామ్లో రాస్తాను. గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే, గర్ల్స్ ఎంత అంటే గర్ల్స్ మన లెట్ గర్ల్స్ ఎంత అనుకున్నాం, వై అనుకున్నాం కదా. వై ఎంతమంది ఉన్నారంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 4 more than అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారో అంతకన్నా 4 ఎక్కువ ఉన్నారనమాట. అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారో దానికన్నా +4 అంటే 4 ఎక్కువ ఉన్నారంట. అంటే మోర్ దెన్ ఎక్కువ అని. ఓకేనా, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. సో దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాను నేను. ఓకే, ఇక్కడ మనకి ఈక్వేషన్ 2లో వై వాల్యూ ఎంతో తెలుస్తుంది. వై వాల్యూ ఎంత, x+4. ఓకే, సో నౌ వి సబ్మిట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1లో మనం సబ్మిట్ చేద్దాం. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తే ఎలా ఉంటుందంటే చూడండి,
యాక్చువల్గా ఈక్వేషన్ 1 ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ అలాగే ఉంచుతున్నాను, ప్లస్ వై వాల్యూ ఎంత, ఎక్స్ ప్లస్ 4. ఓకేనా, బ్రాకెట్ పెడుతున్నాను, మీరు తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్స్ ప్లస్ 4 ఇక్కడ ఎలా వచ్చింది, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని రాసుకోండి, మీకు చాలా సింపుల్గా గుర్తుంటుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు కింద ఈజ్ ఈక్వల్ టు పెడుతున్నా. ఓకే, సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి ఈక్వేషన్ 2 నుండి రాసాం మనం. ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 అనేది ఈక్వేషన్ 2 నుంచి రాసాం కాబట్టి ఇట్లా రాశాను అనమాట నేను. నెక్స్ట్ చూడండి, ఎక్స్ ప్లస్ బ్రాకెట్ తీసేసి రాస్తున్నాను చూడండి. ఎక్స్ ప్లస్ ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత ఏమవుతుంది, 2x అవుతుంది అనమాట. ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఎక్స్ ప్లస్ 4 ఉంది కదా, ప్లస్ 4ని ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, x 2x ఈజ్ ఈక్వల్ టు 10 అట్లనే ఉంటుంది. ప్లస్ 4 ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో -4 అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 2x ఈజ్ ఈక్వల్ టు 10 - 4 అంతా, 10లోంచి 4 తీస్తే 6. అండ్ నెక్స్ట్ చూడండి, 2xలోంచి 2ని అక్కడే ఉంచి ఎక్స్ని అక్కడే ఉంచి 2ని ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేసాం అనుకో, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6/2 ఏమవుతుంది, 6/2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6/2లోని 2 ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో 1 టైము, 6 ఎన్ టైమ్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 6లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో యాక్చువల్గా 3/1 రాయొచ్చు, బట్ 3 రాసినా సరిపోతుంది అనమాట ఈ సమ్లో. ఇప్పుడు మనకి ఒక వాల్యూ వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి బాయ్స్ ఎంతమందో తెలిసింది, అంటే ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం, బాయ్స్ అంటే ఎక్స్ అనుకున్నాం కదా. సో ఎక్స్ వాల్యూస్ అంటే ఏంటి, బాయ్స్ ఎంతమంది తెలిసింది, 3 మెంబర్స్. ఇప్పుడు మనం ఈ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తే వై వాల్యూ కూడా వస్తుంది అనమాట. ఓకేనా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి ఏం రాస్తున్నానంటే తీసుకుంటున్నాను అనమాట. ఈక్వేషన్ 1 తీసుకుంటే ఈక్వేషన్ 1 ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 కదా. నెక్స్ట్ చూడండి, ఎక్స్ వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది 3 ప్లస్ వై వాల్యూ ఎంతో తెలియదు కదా, అదే ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని అదే అలా ఆ విధంగానే ఉంచేసాను. సో వై ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వైని అక్కడే ఉంచి ఈజ్ ఈక్వల్ టు +3ని ఈజ్ ఈక్వల్ టు ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేసాను అనుకో, -3 అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 10 - 3 ఎంత, 7. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. అంటే వై అంటే ఎంత, గర్ల్స్ అనమాట. అంటే గర్ల్స్ ఎంతమంది, 7 మెంబర్స్. సో దేర్ఫోర్ ఇక్కడ ఏం రాస్తున్నానంటే 2 దేర్ఫోర్లు రాయాలి. ఏంటి, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు, మనల్ని అడిగింది అదే కదా, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 3. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది కాబట్టి 3 రాస్తాం. అండ్ మళ్ళీ అగైన్ దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 7. ఓకేనా, చాలా సింపుల్గా అర్థం చేసుకోండి సమ్ము. చాలా డెడ్ ఈజీ అనమాట ఈ సమ్. మీకు ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ చేయడం రావాలన్నమాట. ఒక ప్లేస్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్, అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఈక్వేషన్స్ ఫామ్ చేయడం వస్తే కనుక ఈ సమ్ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సమ్ అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.